సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హోప్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆది కాండంలో ఆనిముత్యాలు అనే శీర్షికలో 2వ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ఆరోపించున్నాము. ప్రేమగల తండ్రి, గతించిన కాలం అంతా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యము ధ్యానం చేయడానికి మీ పాదసన్నిధికి వచ్చుండగా మీరు మాతో మాట్లాడండి. ఆత్మీయ పాఠాలు నేర్పించి మమ్మల్ని బలపరచుమని, మీ చిత్తానుసారంగా ఈ కడవరి కాలంలో ఎలా జీవించాలో మాకు బోధించమని యేసుక్రీస్తు నామపేట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 1896 సంవత్సరంలో లాగ్ క్యాబిన్ అనే ప్రాంతంలో సస్కాచువాన్ అనే దేశంలో హుల్డా అనే అమ్మాయి జన్మించింది. ఈ అమ్మాయి తన కుటుంబంలో 18వ సంతతిగా జన్మించింది. తన కుటుంబంలో అందరూ కూడా మాంసాహారాన్ని ఎక్కువగా భుజించేవారు. అందుచేత తను కూడా చిన్నప్పటి నుండి ఎంతో ప్రీతికరంగా మాంసాహారాన్ని ఎక్కువగా భుజించేది. అయితే తన యొక్క శరీర బరువు 160 కిలోలకు పెరిగిపోయింది. 16 సంవత్సరాలకే 160 కిలోలు పైబడి పెరిగిపోయినప్పటికీ తన యొక్క శరీర బరువును చూసి ఎంతో చింతిస్తూ ఉండేది. అయితే ఒకరోజు తన 18వ సంవత్సరం ఏటకు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని తన స్వరక్షణగా అంగీకరించింది. దేవుని యొక్క వాక్యాలను చదవడం ప్రారంభించింది. దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉన్న కొలది తనకు దేవుని యొక్క వాక్యాలు అర్థమవడము, తనలో తన యొక్క జీవన శైలిలో మార్పులు రావడము మొదలయ్యాయి. కారణం ఏంటంటే, దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు వారికి శాకాహారాన్ని భోజనంగా ఇచ్చారని ఆ విషయాన్ని తెలుసుకుని ఈ అమ్మాయి హుల్డా కూడా తను శాకాహారిగా మారిపోయింది. చక్కగా శాకాహారిగా మారి దేవుడు ఆదాము హవ్వలు చేసినప్పుడు వారిని శాకాహారులుగా చేస్తున్నారు. అదే రీతిగా శాకాహారులుగా వారికి శాకాహారాన్ని భోజనంగా ఇచ్చున్నారు. అదే రీతిగా వారికి పనిని, తోటను సేద్యపరిచే పనిని అప్పగించున్నారు. అయితే తను ఈ యొక్క పాఠాలు నేర్చుకున్నప్పుడు శాకాహారిగా మారిపోయి రోజు కూడా వ్యాయామం చేయడం మొదలుపెట్టింది. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రొవ్వు పదార్థాలంతా కూడా కరిగిపోయి చక్కని ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీగా ఆమె ఎదిగింది. 1927 సంవత్సరంలో తన యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి శామ్యుయల్ క్రూక్స్ని ఆమె వివాహం ఆడింది. అయితే తను 1962 సంవత్సరానికి వచ్చినప్పటికీ అట్ ద యంగ్ ఏజ్ ఆఫ్ 66, ఆ వయసులో 66 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఆమె మౌంటైన్స్ని ఎక్కడము తన యొక్క హాబీగా ఎంచుకుంది. కొండలు ఎక్కి కొండల్లో ఎంతో ఎత్తు ఉన్నటువంటి కొండలను ఎక్కడము తన యొక్క హాబీగా ఎంచుకొని అమెరికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి కొండ అయినటువంటి మౌంట్ విట్నీ అనే ఆ యొక్క కొండను ఆమె ఎక్కడము, అధిగమించడము మనం చూడగలము. 66వ సంవత్సరంలో 66 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మౌంట్ విట్నీని, అమెరికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతమైనటువంటి మౌంట్ విట్నీని ఆమె ఎక్కింది. అందుచేత ఆమె గ్రాండ్మా విట్నీ అనే బిరుదును సంపాదించుకుంది. 65 ఏళ్ల వయసు నుండి 91 ఏళ్ల వయసు మధ్యలో ఆమె 23 పతకాలను సాధించింది, ఒలింపిక్ మెడల్స్ను సాధించింది. అంత వృద్ధాప్యంలో కూడా తన యొక్క జీవన శైలి, తన దేవుడి మీద ఉన్న విశ్వాసం ద్వారా ఆమె చక్కని ఆరోగ్యవంతురాలుగా జీవించింది. అదే రీతిగా 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె ఒక మారథాన్ రేసులో కూడా పాల్గొని ఆమె ఒక పథకాన్ని కూడా ఆమె సాధించింది. ఆమె 101 సంవత్సరాలు చక్కగా జీవించి 1997 సంవత్సరంలో ఆమె ప్రశాంతంగా మరణించింది. ప్రియులారా, హుల్డా తన జీవితంలో సృష్టికర్త అయిన దేవుని గుర్తించింది. దేవుడు ఆదాము హవ్వలు, మన యొక్క ప్రప్రథమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు గురించి తెలుసుకుని వారు జీవన శైలిని ఆమె
దేవుడిచ్చినటువంటి ఆరోగ్య విధానాలని ఆమె అవలంబించడం ద్వారా చక్కగా జీవించగలిగింది. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఆది కాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనను లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఆదాము హవ్వను ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో వారిని చేసుకుని ఉన్నారు. ఆదామును నేల మంటి నుండి ఆయన నేల మంటిని ఆదాముగా రూపించి ఆ యొక్క మంటితో చేయబడినటువంటి ఆ దేహముకు దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆదామును హవ్వను చేసినప్పుడు వారు కేవలం బాహ్యాకార రూపంలో దేవుని పోలి జీవించాలని మాత్రమే కాదు, కానీ వారి యొక్క గుణశీలతలో, వారి యొక్క క్యారెక్టర్ పరంగా దేవునికి మహిమకరంగా క్రీస్తు గుణశీలతను కలిగి వారు జీవించాలని దేవుడు కోరి ఉన్నారు. అతనికి ఆదాముకు దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన చిత్తానుసారంగా జీవించే స్వభావాన్ని దేవుడు అనుగ్రహించున్నారు. దేవుని గురించినటువంటి విషయాలు గ్రహించే మనసు అతనికి సమర్థవంతంగా ఇవ్వబడింది. అతని యొక్క ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ. అటువంటి చక్కని ప్రేమతో ఆదాము చేయబడి ఉన్నాడు. సృష్టికర్త చేతిలో నుండి ఈ మానవుడు వచ్చినప్పుడు దీర్ఘకాయము, అంగసౌష్ఠవం కలిగి ఉన్నాడు. అతని ముఖము ఆరోగ్య సూచకమైనటువంటి గులాబీ రంగుతో నిగనగలాడింది. అయితే ఇప్పుడున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషుల కంటే ఆదాము ఎంతో ఎత్తరి, హవ్వ ఆయన కంటే కొంచెము తక్కువ ఎత్తుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవుడు వారిని చేసి ఉన్నారు. అయితే వీరిద్దరూ కూడా ఎంతో పరిశుద్ధమైన దంపతులుగా దేవుడు వీరిని చేస్తున్నారు. ఈ పాపరహితమైనటువంటి జంట దుస్తులు ధరించలేదు. దూతలకు మళ్ళీ వారు వెలుగుతో దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. దేవుని యొక్క మహిమ అంగీ వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము సృష్టి జరిగినటువంటి ప్రతి జీవిని కూడా దేవుడు ఆదాము ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆదాము వాటన్నిటికి కూడా పేర్లు పెట్టి ఉన్నాడు. ప్రతి ప్రాణి కూడా జతలుగా ప్రతి ప్రాణి కూడా తన ముందుకు వచ్చినట్లుగా గమనించున్నాడు. తన ప్రక్కన చూస్తే తన ప్రక్కన తనకు సహకారిగా సహచరిగా ఎవరో లేనట్లుగా అతను ఆ యొక్క గ్యాప్ను, ఆ యొక్క వెలితిని కనుగొని ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆదాముకు ఆ యొక్క విషయమై ఆయన యొక్క హృదయాన్ని ఆ రీతిగా సిద్ధపరిచి ఉన్నారు. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, సాటి అయిన సహాయము ఆదాము కొరకు నేను చేస్తానని దేవుడు నిశ్చయించుకుని ఉన్నారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదునని దేవుడు అనుకొని ఉన్నారు. ఒంటరిగా నివసించడానికి మానవుని దేవుడు చేయలేదు, కానీ దేవుడు ఆదాముకు ఆ సిద్ధపాటును కలుగు చేయాలని, ఆదాముకు తనకు ఒక వెలితి, తనకంటూ ఒకరు తోడు ఉండాలని, ఆ యొక్క వెలితిని కనుగొనాలని దేవుడు కొంచెం సమయం ఇచ్చున్నారు. లేదా ఆదాముతో పాటు ఒకే సమయంలో ఆదాము అవరు సృష్టించబడినట్లయితే ఒకరొకరు మొహమొహాలు చూసుకుని నువ్వెవరు అని అనుకుందరేమో. కానీ దేవుడు ఆదాముకు ఆ యొక్క ఆలోచన కలిగించి, ఆ వెలితి కలిగించి, తరువాత ఆదాము యొక్క ప్రక్కటెంకులో నుండి మొట్టమొదటి సర్జరీ చేసి దేవుడు, గాడ్ ఈజ్ ద ఫస్ట్ సర్జన్, దేవుడే మొట్టమొదటి సర్జరీ చేసి ఆదాము యొక్క ప్రక్కటెంకులో నుండి హవ్వను చేసి ఉన్నారు. అయితే దేవుడు హవ్వను చేసి ఆదాముకు ఒక స్నేహితురాలుగా ఇచ్చి ఉన్నారు. ఆదాముకు భారీగా హవ్వను ఇచ్చున్నారు. ఆదాము యొక్క ప్రక్కటెంకు నుండి హవ్వ యొక్క సృష్టి జరిగింది. కారణం ఏంటంటే శిరస్సు మాదిరిగా ఆమె అతన్ని నియంత్రించకూడదని, లేక ఒకవేళ ఆమె పాదాల నుండి
పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఎముక నుండి తీయబడినట్లయితే ఆమె నువ్వు నా కాళ్ళ వేలుతో సమానమని ఆ ఆదాము హవ్వను తక్కువ చూపు చూస్తాడని దేవుడు కాళ్ళ నుండి తీయలేదు, అలాగని తల నుండి తీయలేదు, కానీ తన యొక్క ప్రక్కటెముకల నుండి తీసి హవ్వను చేస్తున్నారు. కారణం ఏంటంటే వారిద్దరూ కూడా సమాన వారసులనని దేవుని యొక్క దృష్టిలో వారిద్దరూ కూడా సమానమని, అదే రీతిగా వారు ఒకరినొకరు అదే రీతిగా ప్రేమతో ఉండాలని దేవుడు ఒక హెల్ప్ మీట్గా, ఒక సహకారిగా ఆదాము కొరకు హవ్వను చేస్తున్నారు. అయితే లేఖనం సెలవిస్తున్నది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:29 ఎఫెసియన్స్ చాప్టర్ 5:29, తన శరీరమును ద్వేషించు వాడెవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఆదాము యొక్క శరీరంలోండి, అందుకని ఆదాము అంటే నా యొక్క దేహంలో భాగం అని చెప్తున్నాడు, నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక, నారి అనబడిని చెబుతూ ఉన్నాడు. హవ్వ ఆదాము యొక్క దేహంలోంచి, ఆదాము యొక్క శరీరంలో తీయబడింది కనుక వారిద్దరు కూడా ఏక శరీరమై ఉండులాగిన దేవుడు వారిని చేసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే వారిద్దరూ కూడా ఐక్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చక్కగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. యేసుప్రభువు వారు కూడా దీని గురించి చెబుతూ వారిద్దరూ కూడా దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదని తెలియజేస్తున్నారు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరులగుదురని దేవుడు సెలవిచ్చున్నారు. వారిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నారు. మొదటి వివాహ కార్యాన్ని దేవుడే జరిపించారు. ఈ వ్యవస్థ స్థాపకుడైనటువంటి విశ్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే వివాహము అన్ని విషయంలో ఘనమైనదని తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 హెబ్రూస్ చాప్టర్ 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి మొదటి వరాల్లో ఇదొకటి, వివాహము. తరువాత విశ్రాంతి దినము. దేవుడు వివాహము, విశ్రాంతి దినము ఈ రెండు ప్రాముఖ్యమైన వ్యవస్థలను ఈ యొక్క లోకంలో పాపం ప్రవేశించకముందే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రెండు ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన వ్యవస్థలు వివాహము, విశ్రాంతి దినము. అయితే ఈ రెండింటి మీదే సాతాను యొక్క టార్గెట్ కూడా. అయితే ప్రియులారా, దేవుడు వివాహము పరిశుద్ధంగా ఉండాలని, ఘనంగా కాపాడుకోవాలని దేవుడు మానవులకు తెలియజేస్తున్నారు. కానీ సాతానుడు వివాహాలను కోల్చాలని, దేవునికి విరోధంగా మనుషులను నడిపించాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వివాహము దేవుడిచ్చినటువంటి దేవుని నియమాలని పాటిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు సతీపతులకు వివాహము ఒక గొప్ప దీవెనగా ఉంటుంది. అది గొప్ప సంతోషాన్ని ఇచ్చి వారి జీవితాలను కాపాడుతుంది. అదే రీతిగా వారి యొక్క శారీరక మానసిక అవసరతలు కూడా తీరుస్తుంది. వివాహం అనేది దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ. మానవుడి సాంఘిక అవసరాలను తీర్చడానికి, ఆధ్యాత్మిక మానసిక నైతిక స్వభావాన్ని ఉన్నతపరచడానికి దేవుడు వివాహాన్ని ఇచ్చున్నారు. అయితే వివాహం చేసిన తర్వాత దేవుడు ఆదాము హవ్వను వారిద్దరూ కూడా నివసించడానికి చక్కని ఏదెను తోటను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఏదెను తోట ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చక్కని ఏ ఆర్కిటెక్చర్ని మీరు చూడండి, ఎటువంటి చక్కని బిల్డింగ్ చూడండి, అటన్నిటికంటే ఉన్నతమైన శ్రేణిలో, ఉన్నతమైన రీతిలో దేవుడు ఈ యొక్క సృష్టిలో ఏదైనా తోటను చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ తోటలో సువాసనలు విరజిమ్మే పండ్లతో నిండినటువంటి అన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి పని ఏమిటంటే తీగలను మలిచి పొదరిల్లుగా చేయటం ఆదాము వాళ్ళ పని. వాళ్ళు చక్కగా ఈ యొక్క తోటను సేద్యపరుస్తూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏదైనా తోటను చక్కగా చూడమని దేవుడు ఆదాము హవ్వల్ని అందులో పెట్టి వారికి పనిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, ఆదాము హవ్వలు పరిశుద్ధులుగా సృష్టించబడినను, వారు నిరపరాధులుగా చేయబడినను. అయితే వారు తప్పు చేయడానికి ఆస్కారం లేదు, తావు లేదు అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఆదాము హవ్వను మరబొమ్మల్లా చేయలేదు, కానీ దేవుడు ఆదాము హవ్వలను విజ్ఞానంతో నింపి ఆయన పోలికలో
వారికి స్వేచ్ఛ నిర్ణయమును దేవుడు అనుగ్రహించి దేవుడు వారిని సృష్టించున్నారు. అయితే దేవుడు ఆదాము హవ్వలకు ఎంపిక చేసుకునే హక్కును, ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని, స్వేచ్ఛాధికారాన్ని దేవుడు ఇచ్చున్నారు. అయితే తోటలో, ఆ ఏదైనా తోటలో వారి ఒక గొప్ప పరీక్షకు నిలబడవలసిన వారే ఉన్నారు. అది విధేయత పరీక్ష. దేవుని చిత్తానికి విధేయులుగా ఉంటారా, లేక వారి యొక్క స్వంత ఇచ్చ ప్రకారం వారు వెళ్తారా అన్నది వారికి ఒక పరీక్ష పెట్టబడి ఉన్నది. అయితే వారు ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు జీవవృక్షాన్ని పెట్టి ఉన్నారు. జీవవృక్ష ఫలాలు వారు చక్కగా భుజించి నిరంతరము జీవించే భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించున్నారు. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు మరొక వృక్షాన్ని దేవుడు ఇచ్చున్నారు. ఆ వృక్ష ఫలాన్ని తినకూడదని, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టకూడదని దేవుడు తెలియజేస్తున్నారు. అయితే వారు దేవుని యొక్క మాట ప్రకారంగా వారు జీవిస్తారా లేదా? సాతానుడు వారిని శోధిస్తాడని కూడా దేవుని దూతలు, దేవుడు ముందుగానే హెచ్చరించున్నారు. సాతానుడు వారిని ఏ రీతిగా శోధించినా వారు ఆ శోధనకు లొంగిపోకూడదని వారికి దేవుడు హెచ్చరిక ముందుగానే తెలియజేస్తున్నారు. అయితే ఆ చెట్టు ఫలం ఎప్పుడైతే తింటారో వారు మరణిస్తారని దేవుడు వారికి తెలియజేస్తున్నారు. సాతాను శోధనలకు వారు గురి కావలసి ఉన్నారు. అయితే ఈ పరీక్షలకు వారు నిలబడితే అప్పుడు వారు సాతాను శక్తికి అతీతంగా ఉండి దేవుని అనుగ్రహాల్ని నిరంతరంగా ఆనందించగలిగే భాగ్యాన్ని వారు పొందుకునే భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించనై ఉన్నారు. అయితే వారు దేవునికి నమ్మకంగా ఉంటారా, లేక సాతాను పెట్టే ప్రలోభాలకు లొంగిపోతారా అనేది వారి యొక్క స్వేచ్ఛ నిర్ణయంగా దేవుడు ఇచ్చినారు. అదే రీతిగా దేవుడు ఈరోజు కూడా మనము దేవునికి మహిమకరంగా, దేవుని పోలికలో చేయబడిన మనము దేవునికి మహిమకరంగా జీవించాలా, లేక లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకాశలలో పడి మన ఇష్టానుసారంగా జీవించాలా అనేది స్వేచ్ఛ నిర్ణయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. అయితే ఆదాము హవ్వల్ని సాతానుడు శోధించడానికి రకరకాలుగా వాడు ప్రయత్నిస్తూ తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆదాము దగ్గర నుండి హవ్వ ఆ యొక్క కొంచెం వేరుగా ఉండి ఆ తోటలో సంచరిస్తున్నటువంటి సమయం, ఇదే అదునైన సమయం అనుకుని పరలోకంలో తిరుగుబాటు లేపడానికి ఇక స్వేచ్ఛ లేకపోవడంతో ఈ భూమి మీద పడినటువంటి ఆ సాతానుడు ఈ మానవ జాతిని నాశనం చేయడానికి ఒక కుట్ర చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే తాను కోల్పోయినటువంటి ఆ ఆనందము, ఆ సంతోషము, ఇక్కడ ఆదాము హవ్వ అటువంటి చక్కని దేవునితో సహవాసాన్ని, ఆనందాన్ని వారు పొందుకోవడం చూసి వారి యొక్క ప్రేమను, ఆప్యాయతను, దేవునితో కలిగినటువంటి ఆ యొక్క ఆనందమును చూసి ఓర్చుకోలేకపోయినాడు. ఈర్ష్యతో సాతానుడు రగులుపోతూ దేవునికి విరోధంగా వారిని నడిపించి, వారిని దేవునికి విరోధంగా నడుచుకునేలాగిన రెచ్చగొట్టి పాపంలో పడేయాలని వాడు ప్రణాళిక పని ఉన్నాడు. దేవుని ప్రేమించే బదులు దేవుని ప్రేమకు వారు వ్యతిరేకంగా, దేవుని స్తుతించే స్తుతిగానానికి వ్యతిరేకంగా దేవుని నిందించే నిందారోపణలుగా మార్చాలని వారికి దేవుని మీద ఉన్న ప్రేమను అది అపనమ్మకంగా మార్చేసి వారు దేవుని స్తుతించే స్తుతిగానాన్ని కాస్త దేవుని దూషించే దోషారోపణగా చేయాలని సాతానుడు అక్కడ కుట్ర పన్ని చూస్తూ ఉన్నాడు. ఒకరోజు హవ్వ ఒంటరిగా వెళ్తున్నప్పుడు హవ్వను సాతానుడు పిలుస్తున్నాడు. అప్పటికే ఆ చెట్టు ఫలాన్ని ఎందుకు దేవుడు తినొద్దన్నారు? ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న సమస్తం కూడా దేవుడు తినమన్నారు కదా, ఇదే ఎందుకు దేవుడు తినొద్దన్నారు అని హవ్వ ఆలోచించుకుంటూ ఆ చెట్టు దరిదాపుల్లోకి వెళ్తున్నప్పుడే అప్పుడే ఒక స్వరము, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఉన్న ఫలములు దేనైనా దేవుడు తినొద్దన్నారా? ఇది నిజమా అన్న ప్రశ్నకు, సాతానుడు వేసిన ప్రశ్నకు హవ్వ నిజమే, ఏంటి నా యొక్క మనసులో వస్తున్నటువంటి ఆలోచనలకు సేమ్ నేను మనసులో ఉన్నటువంటి ఆలోచనలే మరొకరు మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తుంది ఏంటి అని చూసినప్పటికీ అక్కడ సర్పం మాట్లాడుతుంది. సర్పము తన యొక్క తలంపుల ప్రతిధ్వనిని ఆ రీతిగా మాట్లాడడం గమనించినటువంటి హవ్వ ఒకసారిగా ఉలిక్కుపడి సాతానుడు ఆ సర్ప రూపంలో ఉండి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని
హవ్వ గుర్తించక ఏంటి సర్పం మాట్లాడుతుందేంటి అని ఆశ్చర్యచకితురాలై ఆ యొక్క మాటతో ఇంకా మరింత దగ్గరగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆదికాండం 3:4-5 వచనాలు మనం చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 3 verses 4 and 5. జెనసిస్ చాప్టర్ 3 verses 4 and 5. ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారి దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియను. చూసారా, సాతానుడు దేవుడు ఏదైతే చేయొద్దన్నారో దాన్నే చేయులాగున వారిని ప్రేరేపించడానికి, హవ్వను ప్రేరేపించడానికి, ఇది దేవుడు చెప్పింది వట్టినే అలా చెప్పారు, అంతేగాని మీరు తింటే మీరు చనిపోతారని కాదు. చూడు, ఈ చెట్టు ఫలాన్ని నేను తిన్నాను, అందుచేత నేను మాట్లాడగలుగుతున్నాను, నేను సర్పంగా ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, అంటే దీనిలో గొప్ప శక్తి ఉంది, మీరు కూడా దేవుని వల్ల అయిపోతారు అని ఆ యొక్క సాతానుడు సర్పరూపం నుండి కుయుక్తిగా వారిని, హవ్వను మోసంలోనికి లాగేస్తున్నాడు. హవ్వతో అంటూ ఉన్నాడు, మొట్టమొదటి అబద్ధం, మీరు చావనే చావరని. దేవుడు కండిషనల్ ఇమ్మోర్టాలిటీ వారికి ఇచ్చున్నారు. అంటే వారు దేవునికి విధేయులై జీవిస్తే వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కానీ ఆ యొక్క నిత్యము వారు జీవించకూడదని సాతానుడు నిత్య జీవానికి దూరం అవ్వాలని ఈ ఆదాము అవ్వల్ని దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడిపించి నిత్య జీవము నుండి దూరపరచాలని సాతానుడు వారిని మోసంలో పడేయడానికి హవ్వను సాధనంగా ఎంచుకుని ఉన్నాడు. హవ్వను మోసం చేయడానికి ప్రయత్నించున్నాడు. అయితే ఆ పండు తీసుకుని హవ్వ చేతిలో పెట్టి, చూడు నువ్వు ముట్టుకున్నావు, నీకేం కాలేదు, ముట్టుకోవడం కంటే ప్రమాదకరం ఏం కాదు తినడం అంటే, తిన్నా నీకేం కాదు, నువ్వు ఇంకా దేవుని వల్ల అయిపోతావు, అందుకనే దేవుడు నిన్ను అలా చేయొద్దని అన్నారు, మీరు తినొద్దని చెప్పి ఉన్నారని సాతానుడు హవ్వను మోసం చేస్తున్నాడు. హవ్వను మోసం చేయడం ద్వారా హవ్వ సాతాను యొక్క మాటలకు లొంగిపోయి ఆ చెట్టు ఫలం తినడంతో, ఆహా పండ్లు తీసుకువెళ్ళి ఆదాము కూడా ఇవ్వడంతో, ఆదాము కూడా తిన్న తర్వాత ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము తన యొక్క ఉన్నతమైన స్థాయి నుండి ఏమి పడిపోతున్నట్టుగా అనిపించలేదు, కానీ ఇంకా గొప్ప ఉన్నతమైన అనుభవంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. కానీ తర్వాత అనిపించింది పాపము యొక్క భయము, భీతి అతను కలిగింది. అయితే దేవుడు వచ్చే సమయానికి ఆదాము హవ్వలు వారు వస్త్రహీనులై ఉన్నారని గమనించి, గుర్తించి, వారికి ఇవ్వబడిన మహిమ వస్త్రము వారు కోల్పోయారని గుర్తించి చెట్టు చాటున, పొదల చాటున దాక్కుని అంజూరపు కచ్చడాలు చేసుకుని ఉన్నారు. అయితే దేవుడు వారిని ఆ స్థితిలో చూసి, పరలోకం నుండే దేవుడు వారిని గమనిస్తూ ఉన్నారు. వారిని ఒక మాట చెప్పి, మీరు నా మాటకు అవిధేయులై ఉన్నారు కనుక మీకు నాశనం కలుగుగాక అని చెప్పగానే వారు నాశనం అయిపోతారు. కానీ దేవుడు అలా చేయలేదు, వారిని వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు. ఆదికాండం 3:9 జెనసిస్ చాప్టర్ 3 verse 9. దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అనను. నీవు ఎక్కడున్నావు అనగానే పిల్లరా చూసారా, ఆదాము హవ్వ దాక్కుని ఉన్నారు. దేవుడు పాపము దేవుని నుండి మనల్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే దేవుడు మనలను వెతుక్కుంటూ వస్తున్నారు. లూకా సువార్త 19:10. లూక్ చాప్టర్ 19 verse 10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని లేఖనం సెలవిస్తుంది. దేవుడు పతనమైపోయిన ఈ మానవాళ్ళని రక్షించడానికి ఆ ఏదైనా తోటలో వెతికిన దేవుడు నిరంతరం వెతుకుతూ ఉన్నారు. దేవునికి దూరంగా వెళ్ళొద్దు. దేవుని యొక్క మాటను విని దేవుని హత్తుకుని వారంగా దేవుని యొక్క ప్రేమలో కొనసాగుదాము. అటు కృపా ధన్యత దేవుడు మనకు కలుగు చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.